ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. టీడీపీ సభ్యత్వ నమోదుపై సీఎం చంద్రబాబు ఆరా. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. చిన్నప్పటి పాఠశాల జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని వెల్లడి. కార్టూన్ మెడికల్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే 76 లక్షల సభ్యత్వాల నమోదుతో దేశంలోనే చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు అన్నారు. అందరి భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని వెల్లడించారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 76,89,103 మంది పార్టీపై నమ్మకం, విశ్వాసంతో సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యులుగా చేరాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి ఉందని, అది మెంబర్షిప్ ద్వారా మరోసారి నిరూపితమైందని స్పష్టం చేశారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా 135 కోట్లు మన కార్యకర్తలకు ఖర్చు చేశామని సీఎం గుర్తు చేశారు. 100 మంది సభ్యత్వంతో 5 లక్షల బీమా అందించే ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. 685 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారని, శాశ్వత సభ్యత్వం ద్వారా వచ్చిన నిధిని కార్యకర్తల కోసం ఖర్చు చేస్తామని అన్నారు. శాశ్వత సభ్యత్వం తీసుకున్న నియోజకవర్గాల్లో మంగళగిరి 71, జీడి నెల్లూరు 38, పెదకూరపాడు 37తో ముందు వరుసలో ఉన్నాయని అన్నారు. ఈ నెల 30 లోపు సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారికి త్వరలోనే కార్డులు అందిస్తామని వెల్లడించారు. యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్టర్స్ నన్ను కలిసినప్పుడు నాకు చిన్నప్పటి పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయని అన్నారు. అప్పుడు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ మనమేంటో ఇతరులకు తెలియచెప్పడమని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారు. 2019 నుండి మంగళగిరిలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి ఎన్నికల్లో ఓటమి చెందాను. ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్నాను. ఎన్ని ఓటములు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. వైఫల్యం విజయానికి సోపానం. అందుకు నేనే ఉదాహరణ. దేవుడు మనకు అనేక పరీక్షలు పెడతాడు. వాటన్నిటినీ కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి శక్తినిస్తాడు. మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలి. దేశానికి నువ్వేమి చేశావని గుర్తుంచుకోవాలి. 100 ఏళ్ల స్వతంత్ర భారత్ దిశగా పయనిస్తున్న సమయంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు యువత తమ వంతు బాధ్యత వహించాలి. మా కుటుంబంలో కూడా క్రిస్మస్ తో పాటు అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల సహనంతో వ్యవహరించి మన సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నిర్మలా ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఆద్యంతం ఆహ్లాదభరితంగా వాతావరణంలో కొనసాగాయి. ముందు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రార్థనా గీతంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అకాడమిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ బహుమతులు అందజేశారు. రాష్ట్ర బడ్జెట్ లో విద్యతో పాటు వైద్యానికి సమానంగా బడ్జెట్ కేటాయిస్తూ ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు అడ్వాన్స్ టెక్నాలజీ వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో గత 4 రోజులుగా ఉచిత వైద్య శిబిరాన్ని మాదాల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రోజుతో ఉచిత వైద్య శిబిరం ముగింపులో భాగంగా ఉండవల్లిలోని దేవుడు మాన్యం గ్రౌండ్ లో కాటూరి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా కాటూరి మెడికల్ కాలేజ్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ వాహనంలో ల్యాబ్ ను సమీక్షించి పేదలకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రసంగిస్తూ 16వ తేదీ నుండి ఈ రోజు వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న నిర్వాహకులకు, వైద్యులకు, ఆశా వర్కర్లను అభినందించారు.
వాహనాల ద్వారా అధునాతనమైన అడ్వాన్స్ టెక్నాలజీతో కార్పొరేట్ స్థాయిలో ప్రజల వద్దకే వెళ్లి ఉచితంగా వైద్య సేవలు నిర్వహిస్తున్నందుకు బృందానికి అభినందనలు తెలియజేశారు. 5 కోట్ల జనాభాలో నిరంతరం ఆరోగ్య సమస్యలతో 1.2% ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సేవలు తగినంత ప్రజలకు అందుబాటులో లేవని అభిప్రాయపడ్డారు. మనం నిర్మించుకున్న వ్యవస్థలో ప్రజలకు తగినంత వైద్య సేవలు అందించలేకపోతున్న తరుణంలో సామాజిక గృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వస్తుందని అన్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరినట్లు చెప్పారు. 16వ తేదీ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో 5 రోజుల పాటు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మాదాల గోవర్ధన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి ముందుగా అభినందిస్తూ, వైద్య శిబిరం అంటే మామూలుగా మనం టెంట్ వేసి 4 టేబుల్ వేసి నిర్వహిస్తుంటాం. నేను అటువంటి వైద్య శిబిరమే ఇది కూడా అనుకున్నా. కానీ ఇవాళ ఇటువంటి అధునాతనమైన అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వైద్య కళాశాలను తీసుకొచ్చినట్టుగా ఉంది. ఆసుపత్రిని నిజంగా ఇక నిర్మించి సేవలు అందిస్తున్నారు. ఏదో చూసి బీపీ ఆపరేటర్స్ తీసుకొచ్చి గ్లూకోమీటర్ తీసుకొచ్చి టెస్ట్ చేసి 2 మాత్రలు ఇచ్చి పంపడం కాకుండా అధునాతనమైన క్యాథ్ ల్యాబ్లను తీసుకొచ్చి ప్రజలు అందిస్తున్న సేవలను చూస్తే నిజంగా నేను కాటూరి వైద్య కళాశాల బృందానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిత్రులారా, వైద్య శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరఫున ఉంటున్న ఆసుపత్రులు గాని వైద్య సహాయం గాని తగినంత అందుబాటులో ప్రజలకు లేదు. నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదైనా ఉందంటే ఆరోగ్యం. ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో 1.25% మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు. మీరు అర్థం చేసుకోండి, మనకు 5 కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో 1.25% అంటే దాదాపు 6 లక్షల మంది ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లాల్సింది. అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకున్న వ్యవస్థ ఇంతమందికి వైద్య సాయం అందించడానికి సరిపోవట్లేదు. కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రైవేట్ కళాశాలల సాయం సహకారం కూడా అందుతా ఉంది. నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ అనుకున్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, అనుకున్న స్థాయిలో హెచ్ఆర్ లేదని, అంటే డాక్టర్లు కానీ పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ లేదని కానీ ఒప్పుకోవడానికి నేనేం మొహమాట పడట్లా. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ ప్రపోర్షనేట్ గా మనం అందించాల్సిన వైద్య సేవలు అందించలేకపోతున్నామనే భావన నాలో ఉంది. అది వాస్తవం కూడా. దానికోసమే కాస్త ప్రైవేట్ గతంలో కూడా మనం ఎప్పుడు తెలుసు, వైద్యం విద్య మన జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనవి. చాలా మంది దాతలు, ఫిలాంథ్రపిస్టులు ముందుకొచ్చి గతంలో మీరు ఎక్కడన్నా స్కూల్లో చూస్తే ఫలానా దాత ఈ స్థలం ఇచ్చాడనో, ఫలానా దాత కట్టించాడనో, ఫలానా దాత ఈ ఆసుపత్రి నిర్మాణానికి భవనం కోసం నిధులు ఇచ్చాడనో చూస్తుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే పూనుకుంటే సరిపోదు. సమాజంలో కాస్త ఇతర ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ముందుకు వస్తేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెరిగిన జనాభాకి మనం సరైన విద్య వైద్యం అందించగలం. ఆ దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికీ వచ్చినప్పటి నుంచి 15 క్రిటికల్ కేర్ బ్లాక్లని మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఒక నాణ్యమైన అఫోర్డబుల్ వైద్య సేవలు అందాలని వారు కోరడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షాని అంతలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో అవమానించారని మంగళగిరి పట్టణ అధ్యక్షులు జీవన్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారా, మోడీ అమిత్ షా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా అని వారిని ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పి
పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని నిర్మించి అందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ను విమర్శించే స్థాయి అమిత్ షాకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కులమతాలకు అతీతంగా పరిపాలన కొనసాగిందని, ప్రస్తుత పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మతతత్వాలను రెచ్చగొట్టే విధంగా మోడీ, అమిత్ షాల పరిపాలన కొనసాగుతుందన్నారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షాపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైతే 17వ తారీఖు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని విమర్శిస్తూ అంబేద్కర్ 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 అని పొగడటం కన్నా మీరు దేవుని తలుచుకుంటే 7 జన్మలు మీకు మంచి జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యానించారు. అమిత్ షా గారు, మీరు ఈ విధమైన దారుణ మనువాద వైఖరిని మీరు అవలంబిస్తున్నారు అని అంటే ఇది ప్రజాస్వామ్యమా లేదా రాజరిక వ్యవస్థ మాకు అర్థం అవ్వటం లేదు. ఇది రాజ్యాంగబద్ధంగా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తరువాత రచించక ముందు మనువాదం అమల్లో ఉంది. ఏదైతే దళితులు అనబడేవారు, ఎస్సీలు అనబడేవారు, మైనారిటీలు అనబడేవారు ఊరికి దూరంగా ఉంటూ ప్రభుత్వ ఫలాలను ఏ ఒక్కరూ అందిపుచ్చుకొని వైనం చట్టసభల్లో వీరికి ప్రాముఖ్యత లేదు. ఒక నియంత్రణలాగా రాజరిక పాలనలో అగ్రకులాల వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఒక రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం రచించి రాజ్యాంగం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఒక ఉన్నతమైన సమానత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తిని ఈ రోజున మీరు పార్లమెంట్ సాక్షిగా మీరు అవమానపరిచారంటే మీరు వెంటనే మిమ్మల్ని నరేంద్ర మోదీ గారు బర్తరఫ్ చేయాలి. మీరు వెంటనే రాజీనామా చేయాలి. ఏదైతే కూటమి ప్రభుత్వాలైనా మన రాష్ట్రంలో ఏ ఒక్క కూటమి ప్రభుత్వం అయినా కానీ సరే, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా మనువాదానికి సంబంధించిన వాళ్ళే. వీరు అమిత్ షా గారిని వెంటేసుకొని అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా వీరు దోబూచులాడుతున్నారే, వీరు మనువాదులే. ప్రజాస్వామ్యబద్ధంగా అయితే వీరందరూ ఎస్సీ అయితే కానీ, బీసీ అయితే కానీ మైనారిటీ వర్గాల ఓట్లతో మీరు రాజ్యం వెళ్తూ ఒక నియంత్రణలాగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవహేళన చేస్తే మీరు ఒక్కరు కూడా పట్టించుకొని వైనం దాష్టికం ఏ ఒక్కరికి పట్టించుకోకుండా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అప్పుడు అంబేద్కర్ గారిని కూడా రాజ్యాంగ నిర్మాతగా మార్చి మీరు రాజ్యాంగ నిర్మాతగా డైరెక్టర్గా మీరు ఉండాలి అని చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న లోకేష్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు మీరందరూ మనువాదులే. మీరు అంబేద్కర్ గారిని మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. అంబేద్కర్ గారి ఆశయ సిద్ధాంతాల మీద మీరు నడుస్తున్నారా లేదా మోదీ రాజ్యాంగానికి మీరు కట్టుబడి ఉన్నారా? మీరు ఇది గమనించండి. ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. అంబేద్కర్ గారిని నమ్ముకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎన్ని ఉన్నాయి వారందరినీ అవహేళన చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. ఈరోజు వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలి. ప్రభుత్వంపై మనమంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పారు. ప్రజల తరఫున మనం గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. నాయకులుగా ఎదగడానికి మీకు ఇదొక అవకాశమని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలతో ఈ రోజు జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి మనం ఎంతో చేశామని చెప్పారు. అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి చంద్రబాబు హామీలు ఇచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోకి పవిత్రతను తీసుకొచ్చామని అన్నారు. కరోనా వచ్చినా, ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా సాకులు చూపకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశామని చెప్పారు. తప్పుడు హామీలతో ప్రజలను చంద్రబాబు నమ్మించగలిగారని, జగన్ చేశారు కదా చంద్రబాబు కూడా చేస్తారేమోనని ప్రజలు నమ్మారని, అందుకే మనం పరాజయం చెందామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా ఎన్నికలప్పుడు. కరెక్ట్గా ఈరోజు 6 నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అనంటే, జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు,
చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏదీ లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు. మరోవైపున ఆయన ఇస్తానన్న సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున 6 నెలలు కూడా తిరక్క మునిపే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితులకి ఈరోజు తయారైనాయి. 15,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్క తరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడే బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ విజన్తో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యే వాళ్ళని, ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతుంది. 4 రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న ఆమెకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని వివరించారు. ఆటపాటలతో పాటు కెరియర్ పైన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. విజయం ఊరికే రాదు, కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదని అన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళ్లితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. లోకేష్ కి అదే చెప్పేదానని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించే ఆలోచిస్తారని, ప్రజలకు సేవ చేయాలని ఆయన తప్పిస్తారని అన్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. పేదరికం లేని సమాజమే చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ఆయన్ను సొంత బిడ్డగా భావిస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేం. రాబోయే 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి పేర్కొన్నారు. The person I admire, not as a wife, as an ordinary woman, the way he give importance to everything. I mean, he tries to let it be men, women, andarni focus cheyatam and development of the state, and he's very hard working. That's why adi naaku dhairyam ichi ayana chusi nannu munduki nadipichedi ayana chusi nenu aa dhairyamtho nenu munduku veltunnanu. And I should remind you, okay, he is my hero or a visionary or a person whom I admire and who's taking me forward. But meeku okati cheppali, eppudaina adi women avane, men avane, especially the men, when they grow up, వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి, నేను పెరగాలి, అతనిలాగా నేను ఎంతకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి.
లైఫ్లో. వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్. వాట్ ఈస్ లైఫ్? బికాస్ మీరందరూ యంగ్స్టర్స్, డోంట్ టేక్ లైఫ్ ఈజీ. మీ అందరికీ హితబోధం చేయాలని, నిజాలేంటో మీకు తెలియజేయాలని. బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్. మీ జీవితాల్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ మీట్ యూ ఆల్ అండ్ ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ మిమ్మల్ని. మీ అందరితో ఇంటరాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది. రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను. నేను చెప్పింది మీ అందరు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వినరు. ఆయన ఏది కరెక్ట్ అంటే అది నేను చెప్పినా కూడా పట్టించుకోరు. కానీ ఐ కీప్ టెల్లింగ్ హిమ్ యూ హ్యావ్ టు డెవలప్ కుప్పం. అది మాత్రం నేను గుర్తు చేస్తానే ఉంటాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఆయన తప్పకుండా, మీరు ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు, చాలా డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తప్పకుండా మీకు ప్లే గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఆల్వేస్ స్టడీస్. మీకు ప్లే గ్రౌండ్ కూడా ఇస్ అ స్ట్రెస్ బస్టర్. వెన్ యూ ప్లే, అంతే కదమ్మా, ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఆల్సో. షూర్ అది తప్పకుండా అమలు చేస్తారు. మీరందరూ మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి మీ మనసులో ఉండాలి. మీరందరూ కలిసి మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువతిని అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం 21 సబ్జెక్టులపై చర్చించడం జరిగిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి స్పష్టం చేశారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థతతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే మొత్తం 31,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతికి దేశవ్యాప్తంగా పర్యాటక, వ్యాపార రంగాల్లో కీలకమైన స్థానం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రానికి విభిన్నమైన ప్రాధాన్యతను కలిగిన ఈ రాజధాని నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్స్ లో 21 సబ్జెక్టులు చర్చించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది జల్ జీవన్ మిషన్. గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా, అనుభవ రాహిత్యం మూలంగా, దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు గనక పరిశీలించినట్లయితే కోకొల్లలో. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నేను. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ను శాంక్షన్ చేయటం, అదేవిధంగా హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఐడికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, పర్మిషన్ ఇచ్చింది. ఈ నిధులతో 45 పనుల్ని, ఇంజనీరింగ్ పనుల్ని, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, గస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఫ్లడ్ మిటిగేషన్, వరద నివారణ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ
45 పనులు వాల్యూ 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఐడిఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువకు ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లకు పడిపోయాయన్నారు. బస్టాండ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరఫున చెల్లించారని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్కో వ్యూస్ కు 11,000 చెల్లించినట్టు అయిందన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా మెయింటెనెన్స్ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని, పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. సో ఆ రోజు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటర్నెట్ సేవలు కావచ్చు, కేబుల్ కనెక్షన్ కావచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి పేదవారికి తక్కువ ధరలో, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి కూడా తక్కువ ధరలు అందించాలి. రెండోది ఇంటర్నెట్ సేవలు అందించాలనేది ఆ రోజు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనందరికీ తెలిసిన పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఆ రోజు కొంత ఇంటర్నెట్ ఉండేది, కానీ గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తీసుకోవాలన్నా కూడా, ఏదో మొబైల్ ద్వారా తీసుకోవాలన్నా కూడా అది కాస్ట్లీగా ఉండేది. ఆ నేపథ్యంలో ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పేదవారికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావాలి, తక్కువ ధరలోకి రావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. వారు ఏదైతే భవిష్యత్తును ఊహించి ఆ రోజు దీన్ని తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలిసిందే. 2020-21 కరోనా టైం అప్పుడు కూడా ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆ రోజు కరోనా టైంలో, ఆ రోజు 2015 అక్టోబర్లో తీసుకున్న నిర్ణయం, తర్వాత ఫైబర్ నెట్ ఎస్టాబ్లిష్ చేయడము, దాదాపు స్టేట్ గవర్నమెంట్ తరఫున 24,000 కిలోమీటర్లు ప్రతి గ్రామానికి కూడా అందుబాటులోకి వచ్చేటట్టు ఇంటర్నెట్ కానీ కేబుల్ కానీ, ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు వచ్చేటట్టు ఆ రోజు కేబుల్ చేయడం, తద్వారా దాని ఫలాలు కూడా ప్రజలు ఆ రోజు అనుభవించడం జరిగింది. ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టి చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల్లో మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే, వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇదొకటి. పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరమైందంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ, ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్నా కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. టీడీపీ సభ్యత్వ నమోదుపై సీఎం చంద్రబాబు ఆరా. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. చిన్నప్పటి పాఠశాల జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని వెల్లడి. కార్టూన్ మెడికల్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.